రామ్ మాధవ్ రీ ఎంట్రీ బీజేపీకి బూస్ట్ ఇస్తోంది. 2019 ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన రామ్ మాధవ్కు సడన్గా జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది బీజేపీ. రామ్ మాధవ్కు పదవి ఇవ్వడంలో సంఘ్ పరివార్ కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. అయితే గతంలో బీజేపీలో చక్రం తిప్పిన రామ్ మాధవ్ 2019 తర్వాత ఎందుకు కనిపించకుండా పోయారు? ఆయన రీ ఎంట్రీకి కారణాలేంటి? బీజేపీ ఏ లక్ష్యంతో రామ్ మాధవ్ను తిరిగి మెయిన్ లైన్లోకి తీసుకొచ్చింది? జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ పై మంచి పట్టున్న బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేరును మళ్లీ తెర మీదకు తీసుకొచ్చింది. రామ్ మాధవ్ ను జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమిస్తూ పార్టీ హైకమాండ్ అధికార ప్రకటన విడుదల చేసింది. 2014 ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనకు కీలక పదవి కట్టబెట్టినట్టు తెలుస్తుంది. రామ్ మాధవ్ కు కీలక పదవి రావడంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. గతంలో రామ్ మాధవ్ దాదాపు 6 ఏళ్ల పాటు బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అక్కడి రాజకీయాలపై అనుభవం ఉన్న రామ్ మాధవ్ ను బీజేపీ మళ్లీ రంగంలోకి దింపినట్టు తెలిసింది. అయితే ఎన్నికల ఇన్ఛార్జ్ గా రామ్ మాధవ్ రావు రీ ఎంట్రీ పట్ల బీజేపీ శ్రేణులు ఉత్సాహంలో మునిగిపోయారు. త్వరలోనే జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను కేంద్ర బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈసారి ఎలాగైనా కాశ్మీర్ లో కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విర్లూరుతుంది. అయితే కాశ్మీర్ ఎన్నికల్లో నెగ్గుకు రావాలంటే అక్కడి రాజకీయాల్లో అనుభవం ఉన్న ఓ సీనియర్ లీడర్ కావాలి. అందుకే రామ్ మాధవ్ ను ప్రధాని మోడీ ఎంచుకున్నట్టు తెలిసింది. అందుకే రామ్ మాధవ్ తో పాటు కిసాన్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ గా బీజేపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో 3 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు సెప్టెంబర్ 18న, రెండో విడత ఎన్నికలు 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2014-20 కాలంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తనను జమ్మూ కాశ్మీర్, అస్సాం మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను నిర్వహించారు. ఒకానొక సమయంలో రామ్ మాధవ్ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ 2020లో అనూహ్యంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పార్టీ తొలగించింది. అప్పటి నుంచి నిన్నటి వరకు రామ్ మాధవ్ కు కేంద్రంలో ఎలాంటి పదవి దక్కలేదు. అప్పట్లో రామ్ మాధవ్ కు పదవి దక్కకపోవడంపై ఆర్ఎస్ఎస్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆర్ఎస్ఎస్ కోసం జీవితాలను త్యాగం చేసిన నేతలకు పదవి ఇవ్వకపోవడంపై ఆర్ఎస్ఎస్ పెద్దలు ప్రధాని మోడీని బహిరంగంగానే విమర్శించారు. అయితే రామ్ మాధవ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాదని చెప్పారని, అందుకే ఆయన పక్కన పెట్టినట్టు పార్టీలో చర్చ జరిగిందట. మొత్తంగా రామ్ మాధవ్ కు పార్టీలో కీలక పదవి దక్కడం వెనుక ఆర్ఎస్ఎస్ పెద్దలు మంత్రాంగం నడిపినట్టు తెలుస్తుంది. అయితే తనపై గురుతర బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు పార్టీలో కీలక పదవి అప్పగించేందుకు మద్దతునిచ్చిన సంఘ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు రామ్ మాధవ్.